అందరికీ నమస్కారం. ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు గ్రామీణ వైద్యుల గురించి మాట్లాడుకున్నాం. వారికి ఏ ప్రాంతం వారైనా వారిని సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది. వారికి వారి ఎక్స్‌పీరియన్స్ దృష్ట్యా వారు ఏ డాక్టర్ దగ్గరైతే ప్రయత్నం చేశారో వారి దగ్గర వారికి కావలసిన భద్రతను కల్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా వారికి ఈ అవకాశాలన్నీ కల్పించడం మనం చేయగలుగుతాము. గనక అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. గ్రామీణ వైద్యుల భద్రత చాలా ఉపయోగకరమైనది. అర్థం చేసుకోండి. డబ్బుల కోసం కొంచెం చూసుకోకండి. ఎందుకంటే చాలామంది ఎందుకు సభ్యత్వం అని అనుకుంటారు. కానీ నలుగురు ఒక విధానం మీద ఉంటేనే అది గట్టిపడతది. దేశానికి ఒక సంఘం ఉంటే బావుంటదనే ఉద్దేశంతో అందరూ సంఘాలు పెడతారు. కానీ అందులో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది ఒక నిలకడగా లేదు. ఆ నిలకడే తత్వాన్ని కల్పించడం కోసమే మీ అందరికీ ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఫస్ట్ ఎయిడే గ్రామీణ వైద్యులకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్‌ని యాడ్ చేశాము. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌తో పాటు మీకు హోమ్ నర్సింగ్ కోర్స్ కూడా ఇందులో యాడ్ చేసి మీకివ్వడం జరుగుతుంది. మీరు సభ్యత్వం రిజిస్ట్రేషన్ చేసుకొని, సభ్యత్వ రుసుము పే చేస్తే మీకు ఆ 2 సర్టిఫికేట్‌లతో పాటు, మీకు సభ్యత్వ సర్టిఫికేట్‌తో పాటు ఐడీ కార్డు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పటికప్పుడే మనల్ని సంప్రదించడానికి అవకాశం కలుగుతుంది. అన్నీ చాలా వివరాలు మీకు ముందు ముందు వీడియోల్లో ఇచ్చాము. అన్నీ 3 మినిట్సే. ముఖ్యంగా మీరు చేయాల్సిందేంటంటే, ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం చేయండి. వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి కాబట్టి చాలామందికి షేర్ చేయండి. నేను అన్ని వీడియోల్లో ఈ విషయం చెప్పలేదు. ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది మన మన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళందరికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకేదైనా అవసరం ఉంటే కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. వాట్సాప్ నంబర్స్ ఉంటాయి. వాటిని ఫోన్ చేసి నాకు తెలియపరచండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. లేదు అనంటే దీనిలో డిస్‌ప్లేలో కూడా పెడతాము. వచ్చి మీరు సంప్రదించగలరు. అది వాట్సాప్‌లో మాట్లాడితే వీడియో కాల్‌లో కూడా నేను అవైలబిలిటీ ఉంటాను. మీకు తెలియజేస్తాను. అందువల్ల మీరు ఆ ప్రాసెస్‌ని మీరు డెవలప్ చేసుకొని, మీ యొక్క బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యి, గ్రామీణ వైద్యులకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇక్కడ సమాప్తం చేస్తున్నాను.